ఇక హన్మకొండ జిల్లా కాకతీయ యూనివర్సిటీలో పార్ట్ టైం లెక్చరర్స్ వినూత్న నిరసన తెలిపారు. కేయూలోని అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ లో రాత్రి పగలు తేడా లేకుండా నిరంతరాయంగా నిరసన గత కొంతకాలంగా తమకు జీతాలు ఇవ్వకుండా వీసీ వేధింపులకు గురి చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు రెగ్యులరైజ్ చేసి వెంటనే జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. 48 గంటల పాటు నిరసన తెలిపిన పార్ట్ టైం లెక్చరర్స్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డితో హామీ ఇవ్వాలని హామీతో ఆందోళన విరమించారు. ఆడియో ఉంటే అది చేయిస్తాను, కాదు అంటే కాదు. చూడమ్మా, ఆడియో ఉంటే అది చేయిస్తాను, కాదు అంటే కాదు. చూడమ్మా, హన్మకొండ జిల్లా కాకతీయ యూనివర్సిటీలో పార్ట్ టైం లెక్చరర్స్ వినూత్న నిరసన తెలిపారు. కేయూలోని అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ లో రాత్రి పగలు తేడా లేకుండా నిరంతరాయంగా నిరసన గత కొంతకాలంగా తమకు జీతాలు ఇవ్వకుండా వీసీ వేధింపులకు గురి చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు రెగ్యులరైజ్ చేసి వెంటనే జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. 48 గంటల పాటు నిరసన తెలిపిన పార్ట్ టైం లెక్చరర్స్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి హామీతో ఆందోళన విరమించారు. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, అమూల్య, కాకతీయ యూనివర్సిటీలో గత 20 సంవత్సరాలుగా పార్ట్ టైం టీచింగ్ స్టాఫ్ గా పనిచేస్తున్నటువంటి వారికి సరైనటువంటి వేతనాలు రాకపోవడంతో పాటు గతంలో తమకు ఇచ్చినటువంటి హామీ ప్రకారం తాము కాంట్రాక్ట్ ఉద్యోగులుగా గుర్తించి నెలవారీ జీతం చెల్లిస్తామంటూ హామీ ఇచ్చినటువంటి హామీ నెరవేర్చడం లేదంటూ పార్ట్ టైం టీచింగ్ స్టాఫ్ అంతా వీసీ కార్యాలయంలో ఆందోళన దిగినటువంటి పరిస్థితి నెలకొంది. గత 3 రోజులుగా కూడా ఆ కార్యాలయంలో వీసీ కార్యాలయంలోనే ఉంటూ అక్కడే భోజనం అక్కడే నిద్రిస్తూ నిరసన కార్యక్రమాన్ని తెలుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి వీసీ పదవీ కాలం ముగుస్తుండడంతో గతంలో తమకు అనేక సార్లు హామీ ఇచ్చి తమను కన్వర్ట్ చేస్తామంటూ చెప్పినటువంటి హామీ ఇచ్చినటువంటి హామీ నెరవేర్చకుండా తమను ఇబ్బందుల పాలు చేస్తున్నారు. అటు ప్రభుత్వం కూడా తమ బాధను పట్టించుకోవడం లేదు. గతంలో కూడా తమ ఇబ్బందులు పరిష్కరించి యూనివర్సిటీ సమస్యల పరిష్కారంతో పాటు తమ సమస్యలను కూడా పరిష్కరిస్తామని హామీ ఇచ్చినటువంటి ప్రభుత్వం తమను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నట్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ సిబ్బంది కార్యాలయంలో ఆందోళన జరిగినటువంటి పరిస్థితి నెలకొంది. గత 3 రోజులుగా కూడా తమ ఆందోళన కొనసాగిస్తున్నప్పటికీ ఎవరు పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నిన్న వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి తమతో మాట్లాడి కొంత సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కానీ ఇప్పటికి కూడా తమ సమస్య పరిష్కారానికి ఒక మార్గం రాలేదు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తమ సమస్య పరిష్కారానికి మార్గం చూపాలని పార్ట్ టైం టీచింగ్ స్టాఫ్ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ సతీష్. ఆడియో ఉంటే అది చేయిస్తాను, కాదు అంటే కాదు. చూడమ్మా, Justice!